16వ శ్లోకము. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్ధో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞాని చ భరతర్షభ. చతుర్విధాః 4 రకములైన భజంతే సేవింతురు మాం నన్ను జనాః జనులు సుకృతినః పుణ్యాత్ములు అర్జున ఓ అర్జున ఆర్తః దుఃఖములలో నెలకొనినవాడు జిజ్ఞాసహు తెలుసుకోగోరువాడు అర్ధార్థి భౌతిక లాభమును వాంఛించువాడు జ్ఞాని విషయములను యథార్థముగా ఎరిగినవాడు చ కూడా భరతర్షభ భరతవంశశ్రేష్ఠుడా ఓ భరతవంశశ్రేష్ఠుడా ఆర్తుడు అర్ధార్థి జిజ్ఞాసువు పరతత్వ జ్ఞానమును అన్వేషించువాడు అనే 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవ చెయ్యనారంభింతురు. భాష్యము. దుష్కృతులకు భిన్నముగా శాస్త్రములలో తెలుపబడిన నియమ నిబంధనలకు కట్టుబడి వర్తించువారు సుకృతులు అనబడుదురు. అనగా వారు శాస్త్రములలో చెప్పబడిన సాంఘిక మరియు నైతిక నియమములను పాటిస్తూ దాదాపు శ్రీకృష్ణ భగవానుని పట్ల భక్తిని కలిగి ఉండువారుగా చెప్పబడుదురు. వీరిలో కొందరు దుఃఖములలో ఉన్నవారు ఆర్తులు, ధనమును వాంఛించువారు అర్ధార్థులు, కొన్నిసార్లు జ్ఞానమును ఆశించువారు జిజ్ఞాసులు, పరమ సత్య జ్ఞానమును అన్వేషించువారు జ్ఞానులు అని 4 తరగతుల భక్తులు ఉందురు. ఇట్టివారు వివిధ పరిస్థితులలో దేవాదిదేవుని సేవించుటకు సమీపిస్తుందురు. నిజమునకు వారు తమ సేవకు ప్రతిఫలమును కోరి ఉండుట చేత శుద్ధ భక్తులు కాలేరు. శుద్ధ భక్తి అనేది భౌతిక లాభములు మరియు వాంఛలకు అతీతమైనది. అట్టి శుద్ధ భక్తిని భక్తి రసామృత సింధువు 1:11 ఈ విధముగా నిర్వర్తించెను. అన్యాభిలాషితా శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం అనుకూలేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. కామ్యకర్మల ద్వారా గాని తాత్విక కల్పనల ద్వారా గాని భౌతిక లాభాపేక్ష లేకుండా దేవాదిదేవుడైన శ్రీకృష్ణునకు అనుకూలముగా ప్రతి ఒక్కరును దివ్యమైన ప్రేమయుక్త సేవలో నెలకొనవలెను. అదే శుద్ధ భక్తియుక్త సేవ అనబడును. ఈ 4 రకముల మానవులు భక్తియుక్త సేవ కొరకై దేవాదిదేవుని సమీపించి శుద్ధ భక్తుని సాంగత్యములో పూర్తిగా పవిత్రులై శుద్ధ భక్తులు కాగలరు. కానీ దుష్కృతులకు సంబంధించినంత వరకు వారి జీవితములో స్వార్థపూరితము, క్రమరహితము, ఆధ్యాత్మిక లక్ష్యము లేనందున వారికి భక్తియుక్త సేవలో నెలకొనుట గొప్ప కష్టము. కానీ వారిలో కొందరు యాదృచ్ఛికముగా శుద్ధ భక్తుల సాంగత్యమును పొందగలిగినచో వారు కూడా శుద్ధ భక్తులు కాగలుగుదురు. ఎల్లప్పుడూ కామ్యకర్మలలో ఆసక్తులై ఉండడి వారు భౌతిక దుఃఖములు సంభవించినప్పుడు భగవంతుని చేరి శుద్ధ భక్తుల సాంగత్యమును పొంది తమ దుఃఖముల చేత భగవద్భక్తులగుదురు. నిరాశకు గురైన వారు కూడా కొన్నిసార్లు శుద్ధ భక్తుల సాంగత్యమును పొంది భగవంతుని గూర్చి ఎరుగుటకు ఆసక్తులగుదురు. అట్లే శుష్క వేదాంతులు కూడా తమ జ్ఞాన విషయములో నిరాశ పొందిన వారై కొన్నిసార్లు భగవంతుని యథార్థముగా ఎరుగదలచి భక్తియుక్త సేవకై భగవంతుని సమీపింతురు. ఈ విధముగా వారు ఆ భగవంతుని మరియు భక్తుల కృపచే నిరాకార బ్రహ్మ భావనలను పరమాత్మ భావనలను అధిగమించి సాకార బ్రహ్మ భావనకు వచ్చుదురు. ఆర్తులు, జిజ్ఞాసులు, జ్ఞానులు, అర్ధార్థులు భౌతిక వాంఛల నుండి విముక్తులై భౌతిక లాభములు ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఏమాత్రమూ దోహదపడవని పూర్తిగా గ్రహించినప్పుడే వారు శుద్ధ భక్తులగుదురు. అట్టి పవిత్ర స్థితి ప్రాప్తించనంత కాలము భగవంతుని దివ్య సేవలో నెలకొనిన భక్తులు కామ్యకర్మల చేత లౌకిక జ్ఞానాన్వేషణ వంటి వానిచే కలుషితులై ఉందురు. కనుక శుద్ధ భక్తియుక్త సేవా స్థితిలో నెలకొనుటకు ముందు మానవునకు వీటన్నింటినీ అధిగమించవలసి ఉండును. 17వ శ్లోకము. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే
ప్రియో హి జ్ఞానినోత్యర్థమహం స చ మమ ప్రియః. తేషాం వీరిలో జ్ఞాని పరిపూర్ణ జ్ఞానము కలిగిన వాడు, నిత్యయుక్త నిత్యము నెలకొనినట్టివాడు, ఏకభక్తి భక్తియుక్త సేవా తత్పరుడు, విశిష్యతే ప్రత్యేకముగా, ప్రియమై మిక్కిలి ప్రియమైన వాడిని, హి నిశ్చయముగా, జ్ఞానినః జ్ఞానవంతునకు, అత్యర్థం మిక్కిలి, అహం నేను, సహ అతడు, చ కూడా, మమ నాకు, ప్రియమైన వీరిలో పరిపూర్ణ జ్ఞానము కలిగి ఎల్లప్పుడూ శుద్ధ భక్తియుక్త సేవలో నెలకొని ఉండడి వ్యక్తి మిక్కిలి ఉత్తముడు. ఎందుకనగా నేనతనికి మిక్కిలి ప్రియుడను, అతడు నాకు మిక్కిలి ప్రియుడు. భాష్యము. ఆర్తి, జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞాని అను వారందరూ భౌతిక వాంఛా కాలుష్యముల నుండి విడివడినప్పుడు శుద్ధ భక్తులు కాగలరు. కానీ వీరిలో పరతత్వ జ్ఞానమును కలిగి సమస్త భౌతిక వాంఛల నుండి విముక్తుడైన వాడు భగవంతునికి నిజమైన భక్తుడగును. ఇట్టి సుకృతులైన 4 రకముల భక్తులలోనూ పరిపూర్ణ జ్ఞానవంతుడై భక్తియుక్త సేవలో నెలకొనిన వ్యక్తి అత్యుత్తముడని భగవంతుడు చెబుతుండెను. మానవుడు ఆత్మ భౌతిక దేహము కంటెను భిన్నమని జ్ఞానాన్వేషణతో ఎరుగును. అతడు మరింత అధిక పురోగతి సాధించినప్పుడు నిరాకార బ్రహ్మానుభూతి మరియు పరమాత్మానుభూతికి సంబంధించిన జ్ఞానమును పొందును. ఇక పూర్తిగా పవిత్రుడైన వ్యక్తి భగవంతునికి నిత్యదాసుడై ఉండుటయే తన నిజస్థితిగా గుర్తించును. కనుక శుద్ధ భక్తుల సాంగత్యము ద్వారా జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞాని అందరూ క్రమముగా పవిత్రులగుదురు. కానీ ప్రయత్న దశలో భగవంతునికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానమును కలిగి భక్తియుక్త సేవలో నెలకొనిన వాడు భగవంతునికి మిక్కిలి ప్రియమగును. భగవద్విజ్ఞానపు అనుభూతిని పొందినవాడు భక్తియుక్త సేవచే రక్షింపబడుట చేత భౌతిక కల్మషమేమి అతనికి అంటదు. 18వ శ్లోకము. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఉదారాహ ఉదాత్తులు, సర్వే అందరును, ఏవా నిశ్చయముగా, ఏతే వీరందరును, జ్ఞాని జ్ఞానవంతుడు, తూ కాని, ఆత్మా ఏవా నా వంటి వాడే, మే నా యొక్క మతం అభిప్రాయము, ఆస్థిత ఉన్నవాడై, సహ అతడు, హి నిశ్చయముగా, యుక్తాత్మ భక్తియుక్త సేవలో నెలకొనిన వారు, మాం నాలో, ఏవా నిశ్చయముగా, అనుత్తమం అత్యుత్తమమైన, గతిం గతి. ఈ భక్తులందరూ నిస్సంశయముగా ఉదాత్తులైనను వీరిలో నా జ్ఞానములో స్థితుడైన వానిని నేను నన్నుగానే భావింతును. నా దివ్య సేవలో నెలకొనినందున అతడు అత్యుత్తమము మరియు పరమగతి అయిన నన్ను తప్పక పొందును. భాష్యము. జ్ఞానములో పరిపూర్ణత్వమును సాధించని భక్తులు భగవంతునకు ప్రియము కాలేరని ఎన్నడనూ భావించరాదు. ఎవరైనను ఏ ప్రయోజనము కొరకైనను భగవంతుని సమీపించేవారు మహాత్ములగుటచే వారందరూ ఉదాత్తులేనని భగవంతుడు చెబుతుండెను. భక్తియుక్త సేవకు ప్రతిఫలముగా కొంత లాభమును ఆశించు భక్తులను కూడా భగవంతుడు అంగీకరించును. వారి భక్తిలో ప్రేమతో కూడిన భావ వినిమయము ఉండుటయే అందుకు కారణము. ప్రేమ కారణముగానే వారు భగవంతుని నుండి కొంత భౌతిక లాభమును అర్థించుదురు. అది ప్రాప్తించిన పిమ్మట వారు ఎంతగానో సంతృప్తి చెంది భక్తియుక్త సేవలో పురోగతిని సాధించుదురు. కానీ పరిపూర్ణ జ్ఞానవంతుడైన భక్తుడు భగవంతుని కేవలము భక్తి మరియు ప్రేమలతో సేవించుటయే తన ఏకైక లక్ష్యమని భావించుట చేత ఆ భగవంతునికి మిక్కిలి ప్రియమైన వానిగా భావించబడును. అట్టి భక్తుడు భగవంతునితో సంబంధము లేకుండా అతడిని సేవించకుండా క్షణమైనను జీవించలేడు.
అట్లే భగవంతుడు కూడా అట్టి భక్తుని పట్ల మిక్కిలి ప్రీతితో అతడిని వీడి దూరముగా ఉండలేడు. శ్రీమద్ భాగవతము 9వ స్కందము 4వ అధ్యాయము 68వ శ్లోకములో భగవానుడు ఇట్లు తెలిపెను. సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం మదన్యతే నా జానంతి నాహం తేభ్యో మనాగపి. శుద్ధ భక్తులు ఎల్లప్పుడూ నా హృదయములో నిలిచి ఉందురు. నేను ఎల్లప్పుడూ భక్తుల హృదయములో నివసింతును. భక్తులు నన్ను తప్ప అన్యమును ఎరుగరు. మరియు నేనును భక్తులను ఎన్నడూను మరువను. నాకు మరియు వారికి నడుమ గొప్ప సన్నిహిత సంబంధము ఉండును. అట్టి పరిపూర్ణ జ్ఞానవంతులైన శుద్ధ భక్తులు ఆధ్యాత్మికతకు ఎన్నడూను దూరము కానందునే వారు నాకు మిక్కిలి ప్రియులు.